హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ స్టోరీ కూడా ఎంతోమందికి రీచ్ వెళుతుంది. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆమె అలా సిగ్గుపడుతూ వద్దు, దగ్గరకు రావద్దు అని చెప్తూ ఉండటంతోనే అతని బ్రెయిన్లో అప్పుడు ఆలోచన వచ్చింది. నా మేడంకి ఫోబియా తగ్గిపోయినట్లుగా ఉంది. ఇంతకుముందు ఇలా కొంచెం ముందుకి ప్రొసీడ్ అయిపోయినా కూడా భయపడిపోయి నన్ను వెనక్కి నెట్టేసి దూరంగా పారిపోయేది. కానీ ఇప్పుడు కళ్ళల్లో ఫోబియాకి బదులు సిగ్గు కనిపిస్తుంది. అంతకు మించి మరింత ప్రేమ అని అనుకుంటూ నవ్వుకుంటూ, ఏంటి మేడం, ఇక మొదలు పెట్టమంటారా అని హస్కీగా అడిగాడు విక్రమార్క. అప్పటి వరకు ఎదకి చేతులు అడ్డం పెట్టుకుని ఉన్న హిరణ్య తన చేతులను తీసేసి కోపంగా విక్రమార్క జుట్టు పట్టుకొని పీకేస్తూ, అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకునేది మాత్రం లేదు, అంతా నీ ఇష్ట ప్రకారమే. కానివ్వు, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఆలస్యం ఎందుకు, ఇంకా ఎందుకు ఆలస్యం, నా ఒంటి మీద ఈ ఒక్కటే ఉంచావు, తీసేయి అని చెప్పి ఏడుపు మొహంతో అన్నది హిరణ్య. అబ్బా, అసలు ఏంటి మేడం మీ ప్రాబ్లం, మీకు ఏం కావాలి అని అప్పుడు ఆమెను దగ్గరకు తీసుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటూ ఇద్దరికీ కలిపి ఫుల్లుగా బ్లాంకెట్ కప్పి మరి ఆమెను లాలనగా అడిగాడు. మరి నేను అడిగింది మీరు ఖచ్చితంగా తీరుస్తారు కదా? అలా తీరుస్తాను అంటే మాత్రమే నేను చెప్తాను, లేదు అంటే నేను మీతో మాట్లాడను పోండి అని ఫేస్ పక్కకు తిప్పుకుంది హిరణ్య. చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పలేదు. ముందు విషయం ఏంటో చెప్పండి మేడం అని ఫుల్లుగా ఆమె బాడీ అంతా కూడా మధ్యలో ఎటువంటి అడ్డు లేకుండా తనకి టచ్ అవుతుంటే అతనిలో కలుగుతున్న కోరికలని అదుపు చేసుకుంటూ నిగ్రహంగా కష్టంగా అనిపిస్తూ ఉన్నా కూడా ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచి, ఖచ్చితంగా మీ మాట నేను కాదు అనను, నెరవేరుస్తాను అని అన్నాడు. నిజమే అంటున్నావు కదా అని ఆమె తల మాత్రమే పైకెత్తి అతడి వైపు చూస్తూ అడిగింది. నిజమే చెప్తున్నాను మేడం, లేకపోతే మీరు ఇలా నా ముందు ఉండి నన్ను రెచ్చగొడుతూ ఉంటే సైలెంట్గా ఎందుకు ఉంటాను చెప్పండి అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి ఆ విషయం చెప్పలేకపోయాడు. అవును అన్నట్లుగా కళ్ళార్పాడు, అంతే. అంతకు మించి ఆమెను అలా చూస్తూ మాట్లాడలేకపోయాడు. నిజానికి హిరణ్య కూడా తను ఉన్న పొజిషన్ ఏంటి అనేది కూడా మర్చిపోలేదు. తన మాటలను నెగ్గించుకోవాలి అని తను అడిగింది. విక్రమార్క ఇవ్వాలి అని మనసులో బలంగా ఫిక్స్ అయిపోవటంతో మిగిలినవి ఏవీ కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో ఇప్పుడు తను లేదు. అంతకు మించి తను ఉన్నది తన భర్త దగ్గర కాబట్టి చాలా నార్మల్గా తన ఒంటి మీద నూలుపోగు లేదు అన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడేస్తుంది. ఆమెకు ఉన్న ఫోబియా పోయింది అని విక్రమార్కకు క్లియర్గా అర్థమైపోవటంతో ఇక తనకి కూడా ముందు ముందు ఎటువంటి అడ్డంకులు ఉండవు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అది అది అంటూ అతని ఛాతీ మీద ఉన్న వెంట్రుకలను వేలితో మెలితిప్పుతూ, మన ఇద్దరం కలిసి మా పుట్టింటికి వెళ్దాం అని అడిగింది హిరణ్య. అని ఒక నిట్టూర్పు విడిచి, దీనికోసమేనా ఇప్పటి వరకు నన్ను వేపుకు తిన్నది? వచ్చిన వెంటనే అడిగితే అదేదో నేనే డైరెక్ట్గా సమాధానం చెప్పేవాడిని కదా. నువ్వు ఇలా ఇన్ని వేషాలు వేసి నాతో మాట తీసుకుని మరీ నన్ను అడగాలా అని అన్నాడు. ఈసారి అతడి ఫేస్లో నవ్వలేదు, అలా అని కోపం కూడా లేదు. చాలా న్యూట్రల్గా నార్మల్గా ఆమె వైపు చూస్తూ మాట్లాడాడు. అతడికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళటం ఇష్టం ఉంది లేదు అని మాత్రం చెప్పలేదు. నార్మల్గా నువ్వు వచ్చిన వెంటనే నేను అడిగితే అప్పుడు నీ నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, అది నాకు తెలుసు, నేను రాను, నువ్వు ఒక్కదానివి వెళ్ళు, కావాలి అంటే నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటావు. అదేదో మా ఇంటి దారి నాకు తెలియనట్టు నేనెప్పుడు ఈ హైదరాబాద్లో తిరగనట్టే మాట్లాడతావు కదా. అందుకే ఇదిగో
ఇలా చేయాల్సి వచ్చింది, ఇన్ని వేషాలు వేయాల్సి వచ్చింది అని కోపంగా మూతి తిప్పుతూ ఆమె మనసులో కలుగుతున్న బాధ, కోపంని తన ఫేస్లో అతడికి కనిపించే విధంగా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే అన్నది. మేడం, ప్లీజ్ నా సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి. నా గురించి మీకు తెలుసు కదా, నాకు ఇలాంటివి అన్నీ నచ్చదు. నాకు వేరే వాళ్ళ ముందు ఉండాలి అంటే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీరు వెళ్తాను అంటే నేను అబ్జెక్షన్ చెప్పను. మీ ఇష్ట ప్రకారం వెళ్ళండి. కావాలి అంటే సూర్యని కూడా తీసుకొని వెళ్ళండి. అంతేకానీ అని విక్రమార్క మాట్లాడుతుంటే హిరణ్య కోపంగా చూస్తూ, అంతేలే, అంతే, ప్రతీదీ నేనే అర్థం చేసుకోవాలి. నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో. సరే, ఇక రాను అని చెప్తున్నావు కదా, ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను నిన్ను ఇలా మా పుట్టింటికి రమ్మని అడగనులే అని ఆమె ఫేస్ పక్కకు తిప్పుకుంది. అతడు కన్ను కూడా ఆర్పకుండా ఆమె వైపు చూస్తూ ఉండటంతో అతని చూపులు తనకు గుచ్చుకున్నట్లుగా అనిపించి, ఏంటి ఏంటి నా వైపు అలా చూస్తున్నావు అని తనని తాను చూసుకుంది. అప్పుడు అప్పుడు తను ఉన్న పొజిషన్ ఏంటి అనేది, తన ఒంటి మీద డ్రెస్ లేదు అని అర్థం చేసుకొని పక్కన ఉన్న పిల్లో తీసుకొని అతని ఫేస్ మీద కొట్టి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నాతో పాటు మా పుట్టింటికి రావు, కానీ మా పుట్టింటి వాళ్ళను వచ్చిన నేను మాత్రం నీకు కావాలి, అంతే కదా అని అంటూనే ఒక్కసారిగా చుట్టూ బెడ్షీట్ కప్పేసుకుంది హిరణ్య. ఏం చేస్తున్నారు మేడం అని అతను నవ్వుతూ ఆమె చుట్టూ కప్పుకున్న బెడ్షీట్ని తీస్తుంటే, పో, నువ్వు నేను చెప్పిన మాట వినటం లేదు కదా, ఒక్కసారే కదా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తుంది రమ్మని, ప్రతిసారి ఏమీ అడగనులే, ప్లీజ్ రావచ్చు కదా. నేను మాత్రం ఎప్పుడు నీ మాట వినాలి, నువ్వు మాత్రం వినవు, ప్రతిసారి నేనే వినాలి, ఇకపైన నేను నీ మాట వినను, పో అని ఆమె మరోవైపు తిరిగి కూర్చుంది. ఇలా అందాలని సగం సగం చూపించి ఊరించి మధ్యలో ఇలా కప్పేసుకోవటం కరెక్ట్ కాదు మేడం అని విక్రమార్క చిలిపిగా అంటుంటే, మరి నేను అడిగిన దానికి నువ్వు ఒప్పుకో, నీకు కావలసిన విందు భోజనం నీకు దొరుకుతుంది, లేదనుకో నేను నా కొడుకు నువ్వు సీక్రెట్గా దాచిపెట్టాలి అని రూమ్స్ కట్టుకున్నావు కదా, ఆ రూమ్స్లో వెళ్ళి పడుకుంటాం, నువ్వు ఒక్కడవే ఇక్కడే పడుకో అని చెప్పింది హిరణ్య. హబ్బా, బ్లాక్మెయిల్ చేయటంలో మీ ఆడవాళ్ళ తర్వాత ఎవరైనా, సరే మేడం, సరే, మీరు ఇలా నాకు దూరంగా ఉంటాను అంటే నా వల్ల కాదు, సరే వస్తానులేండి అని విక్రమార్క నోటి నుంచి ఎప్పుడైతే మాట బయటికి వచ్చిందో ఆ మరుక్షణమే హిరణ్య చాలా హ్యాపీగా అతని వైపు తిరిగి, అయితే మనం ముగ్గురం రేపు ఉదయమే వెళ్దామా అని అడిగింది హిరణ్య. మేడం మేడం, ఏంటి మీ తొందర, కాస్త కంట్రోల్ అవ్వండి, నేను వస్తాను అని చెప్పాను, కానీ ఇప్పుడే కాదు, ఒక 10 days టైం పట్టొచ్చు నాకు, ఆ తర్వాత వస్తాను, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఈ మధ్య మన సిచ్యువేషన్స్ ఏది బాగోలేకపోవటంతో వర్క్ అంతా డిలే అయిపోయింది మేడం, అలా వర్క్ డిలే చేస్తే తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఏంటో మీకు కూడా తెలుసు కదా, చారీ అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, అదే కాక చారీకి కూడా కొత్తగానే పెళ్ళయింది, తనకి ఇలాంటి వర్క్ బర్డెన్ బాధ్యత ఎక్కువ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు కదా, అందుకని 10 days, ఆ తర్వాత మీ ఇష్టం, ఖచ్చితంగా మిమ్మల్ని కాదు, నేను కూడా మీతో పాటు మీ పుట్టింటికి వస్తాను అన్నాడు విక్రమార్క. నిజంగా 10 days తర్వాత వస్తావా కదా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య. మేడం, నేను మాట ఇస్తే తప్పను, మీరు ఇలా నన్ను అనుమానించటం అవమానించటం బాగోలేదు అని అతను ఆడపిల్లలా మూతి తిప్పుతూ అంటుంటే, అబ్బబ్బా, నా మొగుడు ఇలా ఆడపిల్లలా మూతి తిప్పుతుంటే భలే ఉంది అని అతని కింద పెదవి పట్టుకొని లాగుతూ అన్నది హిరణ్య. అబ్బో, ఇప్పటి వరకు ఈ మేడం కళ్ళల్లో ఉన్న కోపమంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఇప్పుడేమో ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రేమ కురిపించేస్తున్నారు అని సాగదీస్తూ అడిగాడు విక్రమార్క. ఈ సార్ గారు నేను చెప్పిన మాట విని నాకు మాట ఇచ్చారు కదా, అందుకే కోపం కూడా ఎగిరిపోయింది అని నవ్వుతూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఓయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ఆమె చేతిని పట్టుకొని అడిగాడు విక్రమార్క. అబ్బా, చిన్న పనుంది, వస్తానాగు, నువ్వు ఇలా పట్టుకుంటే నేను అనుకున్న పని జరగదు, 2 minutes వెయిట్ చేయి
అని అతడికి కన్ను కొట్టి చెప్పి అతడు తన చేతిని వదిలిపెట్టిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి ఈసారి డ్రెస్ వేసుకొని వచ్చి అతడి పక్కన కూర్చొని ఇప్పుడు ఇప్పుడు చెప్పు, ఎంతసేపు అయినా నీ మాటలు నేను వింటూనే ఉంటాను, ఇక నేను అడ్డే చెప్పను, నీ ఇష్టం అని నవ్వాపుకుంటూ అన్నది హిరణ్య. ఆమె అలా నైట్ డ్రెస్ వేసుకొని రావటం చూసిన విక్రమార్క నోరు కప్పలా తెరుచుకొని ఆమె వైపు చూస్తూ, ఏంటి మేడం, ఏంటి మీరు చేస్తున్న పని, నాకేమో విందు భోజనమే అందిస్తాను అని చెప్పి ఇలా మొండి చెయ్యి చూపించటం బాగోలేదు మేడం. ఎవ్వరి మాట వినని నేను మీ మాట వినే విధంగా చేసుకుంటున్నారు, నన్ను మీ చిటికిన వేలి మీద ఆడించేస్తున్నారు కదా అంటూ ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె గుండె మీద తలపెట్టుకొని పడుకుంటూ అన్నాడు విక్రమార్క. నాకు కూడా నీతో కలిసి ఫుల్ మీల్స్ తినాలి అనిపిస్తుంది, కానీ ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, 10 days తర్వాత అని చెప్పావు కదా, టైం లిమిట్ పెట్టావు కదా మా పుట్టింటికి వెళ్ళటానికి, అప్పుడు అప్పుడు నీ ఇష్టం అని అతని వైపు చూస్తూ చెప్పలేక కళ్ళు మూసుకొని అతని చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని చెప్పింది. అంటే అప్పటి వరకు నన్ను ఇలా ఊరిస్తూ ఉంటావన్నమాట అని ఆమె డ్రెస్ని కిందకు జరిపి ఆమె హార్ట్ మీద కిస్తో పాటుగా పంటిఘాటు కూడా పెట్టి తన ఘాటైన ప్రేమను ఆమెకు తెలియజేస్తూనే అన్నాడు. అని ఆమె అంటూ అతడి చుట్టూ వేసిన తన 2 చేతులను గట్టిగా అతడి షర్టు పట్టేసుకొని జై అని మత్తుగా పిలిచింది. 2 నిమిషాలు ఆమెను తన చేతులతో టచ్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేసి ఆ తర్వాత నార్మల్గా ఆమె గుండె మీద పడుకొని, మీకు ఫోబియా తగ్గిపోయినట్లుగా ఉంది, కానీ ఈ విషయం నాకు చెప్పనే లేదు అని అడిగాడు విక్రమార్క. హిరణ్య ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకోవటం కూడా ఆపినట్లుగా ఆగి ఆ తర్వాత అతడి వైపు చూసి మాట్లాడటానికి కూడా వీల్లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుగా హిరణ్య గొంతు తడారిపోతుంటే నోరు తెరిచి విషయం చెప్పలేక అతడిని పక్కకు జరిపి పక్కన టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసేసుకొని వాటర్ గటగటా తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మరో 2 నిమిషాల తర్వాత అతని వైపు కోపంగా ఒక్క క్షణం చూసి అంతకు మించి కోపాన్ని ఎక్కువసేపు ఉంచలేక అతడి మీద కోపాన్ని ప్రదర్శించలేక నవ్వుతూ, ఎప్పుడో పోయింది ఆ విషయం నీతో చెప్పి మా పుట్టింటికి వెళ్ళి ఆ తర్వాత కార్యం అంటూ ముహూర్తాలు పెడతారు కదా, అలా మనం కూడా ఒకటి అవ్వాలి అని అనుకొని నిన్ను ఈ విషయం గురించి అడగాలి మాట్లాడాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను, కానీ ఆ తర్వాత ఏవేవో జరిగిపోయాయి కదా, అందుకే నీకు చెప్పే సందర్భం రాలేదు, అంతకు మించి ఇప్పుడు నీకు క్లియర్గా విషయం ఏంటి అనేది చూపించేశాను కదా అని కన్ను కొట్టి అన్నది హిరణ్య. నాతో ఆడుకోవాలి అని బాగా ఫిక్స్ అయిపోయావు కదా, ఎంత కొమ్ములు తిరిగిన మగవాడైనా సరే మీ ఆడవాళ్ళ చీర కొంగు పట్టుకొని తిరగాలి అని నిరూపించేశావు కదా అని అంటూ ఆమెను పడుకోబెట్టి ఆమె గుండెల మీద తను కూడా పడుకున్నాడు. ఆమె కూడా అతన్ని ఇక కదిలించలేదు. అతడి తల మీద చేతిని వేసి నిమురుతూ అలా తను కూడా కళ్ళు మూసుకొని పడుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్నో రోజుల తర్వాత వాళ్ళిద్దరూ అలా మనసు విప్పి మాట్లాడుకొని ప్రశాంతంగా ఒకరి మీద ఒకరు అలా పడుకున్నారు అని చెప్పవచ్చు. అలా 2 రోజులు గడిచిపోయాయి. కౌటిల్య సిరి పెళ్ళికి 2 ఇళ్లల్లోనూ పసుపు దంచేశారు. ఇక ఆ తర్వాత పెళ్ళికి కావలసిన ప్రతి పనిని చేయటం స్టార్ట్ చేశారు. పెళ్లి ఫంక్షన్ హాల్ బుక్ చేయటం, పెళ్ళికి చాలామంది వస్తారు, సుమారు 20,000 మంది పైనే వస్తారు అని వాళ్ళు అంచనా వేశారు. అలా వచ్చిన ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేశారు. అలానే క్యాటరింగ్, పెళ్ళికి వచ్చిన బంధువులు అందరికీ కూడా ఫుడ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. 3 పూటల అందరికీ ఎటువంటి లోటు లేకుండా ఫుడ్ ప్రొవైడ్ అయ్యే విధంగా
క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుకున్నారు. అలానే పెళ్ళిలో ఎన్ని వెరైటీస్ పెట్టాలి, ఏ ఏ వెరైటీస్ పెట్టాలి, స్వీట్, హాట్, అలానే కర్రీస్, ఇంకా స్టార్టర్స్, స్నాక్స్, ఇలా అన్నీ మాట్లాడుకున్నారు. ఫస్ట్ బట్టల షాపింగ్ చేయాలి అని వనిత ముందు రోజే యశోద, గిరిధర్ వాళ్ళకి ఫోన్ చేసి టిఫిన్ కూడా తినకుండా ఇక్కడికి వచ్చేయండి, మనం అందరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్దాం, పెళ్లి షాపింగ్ కాబట్టి మనం 2 రోజులు తిరిగినా కూడా షాపింగ్ కంప్లీట్ అవ్వదు, మనం ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత మంచిది అని ఫోన్ చేసి చెప్పటంతో యశోద కూడా ఓకే అని చెప్పేసింది. వనిత తనకి ఫోన్ చేసిన విషయాన్ని సిరికి చెప్తే, సరే అమ్మా, రేపు ఉదయం కదా వస్తానులే అని నైట్ చెప్పింది. కానీ ఉదయం తను నిద్రపోతుంటే మాత్రం లేపటానికి వచ్చిన యశోదతో, నా వల్ల కాదమ్మా ఇప్పుడు షాపింగ్, మీరు వెళ్ళండి, ఫస్ట్ మీకు కావలసినవి అన్నీ మీరు తీసుకోండి, ఆ తర్వాత నేను వస్తాను, చూస్తాను, మీతో జాయిన్ అవుతాను అని అన్నది సిరి. ఒసేయ్, పెళ్ళి జరిగేది మాకు కాదే, నీకు. మా పెళ్ళి ఎప్పుడో నువ్వు పుట్టక ముందే అయిపోయింది, మేము అక్కడికి వెళ్ళి ఏం షాపింగ్ చేస్తామే అని కాసేపు సిరిని తిట్టింది. అయినా కూడా సిరి బాగా నిద్రమత్తులో, అమ్మా నా వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, 1 గంట ఆగి నేనే మీ దగ్గరికి వస్తాను, ప్లీజ్ ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దమ్మా అని చెప్పి పడుకుంది. నైట్ అంతా కూడా కౌటిల్యతో ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉండటంతో ఇప్పుడు నిద్ర ఆపుకోలేక తట్టుకోలేక అలా బెడ్ మీద వాలిపోయింది. అబ్బా, పెళ్ళి దీనిదే అయినా కూడా ఏంటో వినట్లేదు మాట, ఎంత చెప్పినా వినదు. సర్లే, పెళ్ళికి వచ్చి వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టాలి కదా, ఫస్ట్ అవి తీసుకుందాం, ఆ తర్వాత దీని సంగతి చూద్దాం అని అనుకుంటూ యశోద, గిరిధర్ ఇద్దరూ కూడా వనిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సిరి కూడా వస్తుంది ఏమో అని ఎదురు చూసిన కౌటిల్యకి ఆమె రాకపోవటం చాలా నిరాశను కలిగించింది. ఆ నిరాశ అతడి ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి వదిన, మీరిద్దరే కనిపిస్తున్నారు, మా కోడలు సిరి ఎక్కడ, తనని మీతో పాటు తీసుకొని రాలేదా అని వనిత అడిగింది. హబ్బా, ఏం చెప్పమంటా వదిన, నాకు నిద్ర వస్తుంది, నేను రాను, మీరు వెళ్ళి షాపింగ్ చేసి రండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను అంటూ మమ్మల్ని పంపించింది. ఆ తర్వాత తను వస్తుంది. నేను ముందే చెప్తున్నాను వదిన, పెళ్ళైన తర్వాత సిరి మీ ఇంటి కొడలు, మీ ఇష్టం, మరీ నా కూతురికి బద్ధకం ఎక్కువ అయిపోయింది, దాని పెళ్ళి షాపింగ్ కూడా అది రాలేనంత బద్ధకం, మీరెలా ఏగుతారో ఏంటో అని అన్నది యశోద. హబ్బా, చిన్న పిల్ల నిద్రపోతుంటే ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఇదిగో నా కొడుకు తర్వాత వెళ్ళి సిరిని తీసుకొని వస్తాడులే, ముందు మనం వెళ్దాం పదండి, వీడు కూడా ఆఫీస్లో ఏదో వర్క్ ఉంది వెళ్ళాలి అన్నాడు, తర్వాత మనం ఫోన్ చేస్తే ఇద్దరూ కలిసి వస్తారు అని యశోద, గిరిధర్, వనిత, వైభవ్ నలుగురు కూడా కలిసి షాపింగ్కి వెళ్ళిపోయారు ఉదయాన్నే. అలా అందరూ వెళ్ళిపోయిన తరువాత కైలాష్ గారు అప్పుడు కౌటిల్య వైపు చూసి, ఏంట్రా, మీ కాబోయే భార్యాభర్తలు ఇద్దరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఏంటి అని డౌట్గా కళ్ళు చిన్నవి చేసి అడిగారు. ప్లాన్ చేసుకోవటమా, మేమిద్దరమా, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తాతయ్య, నేనైతే ఏం ప్లాన్ చేయలేదు అని డౌట్గా తన తాతయ్య పక్కన కూర్చొని అడిగాడు కౌటిల్య. ఎవరో గురించి మిమ్మల్ని నేనెందుకు అడుగుతాను రా, కాబోయే భార్యాభర్తలు అంటే నువ్వు సిరి ఇద్దరే కదా, అలా నువ్వు నా మనవరాలు ఇద్దరు బాగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్లున్నారు కదా, తనేమో షాపింగ్కి రాలేదు, ఇక్కడేమో నువ్వు ఆఫీస్లో వర్క్ ఉంది షాపింగ్కి రాను అని చెప్పి మాట దాటేశావు, దీన్ని బట్టే అర్థమవుతుంది కదా మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏదో ప్లాన్ చేసుకున్నారు అని. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు, లేదంటే వేరే ఏదైనా ఐడియాస్ మీ మైండ్లో తిరుగుతున్నాయా అని నవ్వుతూ అడిగారు కైలాష్ గారు. ఇదండి ఇవాల్టి స్టోరీ, మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇక మ్యాక్సిమం ఈ స్టోరీ 10 అప్డేట్స్ లేదంటే 15 అంతే.